బ్రిటన్, పోలాండ్ ఈ రెండు కూడా ప్రస్తుతం అడ్డం తిరిగినాయి. ఎవరికి అంటే ఫ్రాన్స్కి. ఏదైతే సముద్ర జలాలలో పక్కన ఇజ్రాయెల్ హమాస్ వార్ నడుస్తుంటే హౌతీ తీవ్రవాదులు వచ్చి జనరల్ షిప్స్ మీద దాడి చేస్తుంటే అక్కడ అమెరికా ఓ పక్కన, బ్రిటన్ ఒక పక్కన యుద్ధం చేస్తుంటే మీరిద్దరు కాదు, నేను యూరోపియన్ యూనియన్ తరపున అన్ని దేశాలని కలుపుకుని ఓ సైన్యాన్ని ఏర్పాటు చేస్తానంటూ వాటి ద్వారా ప్రిపేర్ చేసినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు తనకంటూ ఒక ఐడెంటిటీ క్రైసిస్ ప్రారంభమైంది. ఐడెంటిటీ క్రైసిస్ కోసం తన ముద్రలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా రష్యా మీదకి ఏకంగా యుద్ధానికి పురిగొల్పుతున్నాడు. నాటో ద్వారా యుద్ధం చేద్దామంటున్నాడు. ఒక్కొక్క దేశం తిరస్కరిస్తోంది. మొన్ననే ఇటలీ తిరస్కరించింది. ఇప్పుడు బ్రిటన్, పోలాండ్ ఈ రెండు కూడా తమ సైనిక బలగాల్ని ఉక్రెయిన్కి పంపించడానికి నిరాకరించినాయి. ఎందుకంటే సైనిక బలగాలు అక్కడ ఏ దేశం వాళ్ళు వస్తే ఆ దేశం వాళ్ళు వెళ్ళి రష్యా మీద యుద్ధం చేస్తే రష్యా ఆయా దేశాల మీదకి యుద్ధానికి వస్తుంది. పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, ఒక అరడజన అణుబాంబులు తీసుకెళ్ళి ఆయా దేశాల మీద పడేస్తే మరొకసారి జపాన్లో నాగసాకి, హిరోషిమా బతుకులైపోతాయి. మూడో ప్రపంచ యుద్ధం కాదు, మూడవ బూడిద కుప్ప తయారవుతుంది. అందుకనినే వాళ్ళు వెనుతిరుగుతున్నారు, మేము రామంటున్నారు. మరి ఫ్రాన్స్ ముందుకెళ్తుందా లేదో చూడాలి.